హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 27th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే భారత సైన్యంలో రుద్ర భైరవ్ శత్రుమూకల నుంచి భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేలా భయపరిచే దాడులు చేసేలా భారత సైన్యంలో రుద్ర భైరవ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. రుద్ర ఆలబ్ బ్రిగేడ్కు ఆమోదం తెలిపారు. దీని కింద పదాతి, యాంత్రిక దళాలతో పాటు ట్యాంక్ యూనిట్స్, శతఘ్నులు, ప్రత్యేక బలగాలు, మానవ రహిత వైమానిక యూనిట్లు ఒకే చోట ఉంటాయి. దీంతో రవాణా, పోరాట మద్దతుకు ఉపయుక్తంగా ఉంటుంది అని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలపడం జరిగింది. అలాగే దీంతో పాటు ప్రత్యేక దాడుల దళం భైరవ్ లైట్ కమాండో యూనిట్ ఏర్పాటు చేశాం. ఇది సరిహద్దుల్లో శత్రువును విస్మయపరిచే దాడులు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని కూడా నిన్న కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా తెలపడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మోదీయే ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేత. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో అత్యంత విశ్వసనీయత ఉన్న నేతగా మొదటి స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నిలవడం జరిగింది. ఈ నెల 4 నుంచి 10 మధ్య నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీకి 75% మంది మద్దతు లభించింది. 59%తో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ రెండవ స్థానంలో నిలవగా, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ 57%, కెనడా ప్రధాని మార్క్ కార్నీ 56%తో 3-4 స్థానాలలో నిలవడం జరిగింది. అలాగే అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44%తో 8వ స్థానానికి పరిమితమయ్యారు. సో ఇది అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోదీయే అత్యంత విశ్వసనీయ నేతగా నిలవడం జరిగింది, మొదటి స్థానంలో. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మాల్దీవుల స్వతంత్ర వేడుకలకు వెళ్లిన మోదీ. మాల్దీవుల 60వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాల్దీవుల రాజధాని మాలేలోని ఐకానిక్ రిపబ్లిక్ స్క్వేర్లో అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్ను మోదీకి ఘన స్వాగతం పలకడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ డాక్టర్ డేవిడ్ నబారో మృతి. బర్డ్ ఫ్లూ, ఎబోలా, కోవిడ్ మహమ్మారి తదితర ప్రపంచ ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ఐరాస చేపట్టిన చర్యలకు నేతృత్వం వహించిన బ్రిటిష్ వైద్యుడు డాక్టర్ డేవిడ్ నబారో మరణించారు. నబారో ప్రపంచ ఆరోగ్యం కోసమే కాక అందరికీ సమానమైన వైద్య ఆరోగ్య అవకాశాల కోసం పాటుపడ్డారని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధనం పేర్కొనడం జరిగింది. కోవిడ్-19పై WHO ప్రత్యేక దూతగా వ్యవహరించడం ద్వారా ప్రపంచ ఆరోగ్యానికి నబారో అందించిన సేవలకు గుర్తుగా బ్రిటన్ రాజు చార్లెస్ ఆయనకు నైట్హుడ్ అనే బిరుదుతో సత్కరించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సంసద్ రత్న 2025 అవార్డులు. సంసద్ రత్న అనే అవార్డులను పార్లమెంటులో ఉత్తమ పనితీరు కనబర్చిన ఎంపీలకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి సంసద్ రత్న 2025 సంవత్సరానికి, ఈ ఏడాదికి గాను సంసద్ రత్న అవార్డులను మొత్తం 17 మందికి ఇవ్వడం జరిగింది. పార్లమెంటులో ఉత్తమ పనితీరు కనబర్చిన 17 మంది ఎంపీలకు సంసద్ రత్న 2025 అవార్డులను ప్రైమ్ పాయింట్ ప్రజెంటేషన్ ఫౌండేషన్
ప్రైమ్ పాయింట్ ప్రజెంటేషన్ ఫౌండేషన్ అనే సంస్థ అందజేసింది. ఇది ఫ్రెండ్స్ టుడే 27th July 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.